లాస్ట్ 2 ఇయర్స్‌లో కూడా మనం చూసినట్టయితే కోవిడ్ తోటే మాక్సిమం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కోవిడ్ అండ్ కోవిడ్ తోటొస్తున్న ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ దీనికి రిలేటెడ్‌లో వెన్ ఇట్ కమ్స్ టు విమెన్స్ హెల్త్ కానీ, ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ చాలా క్వెషన్స్ ఉన్నాయి, చాలా సందేహాలున్నాయి. దాని గురించి మనతోటి మాట్లాడేందుకు డాక్టర్ నిహారిక గారు ఉన్నారు మనతోటి. నిహారిక గారు, లైక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అంటే కోవిడ్ కాంటెక్స్‌లో మాట్లాడుతున్నప్పుడు చాలా సందేహాలు వస్తున్నాయి. అందులో కామన్‌గా వినిపించేది ఏంటంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఫెర్టిలిటీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీన్ని ఎలా చూడాలంటారు? సో కోవిడ్ అంటే అండి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చాలా సివియర్‌గా సింప్టమ్స్ వచ్చి పేషెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. అంటే అప్పుడు సెకండ్ వేవ్ మనకొచ్చినప్పుడు చాలా మంది హాస్పిటలైజేషన్ అవ్వడము, సివియర్ సింప్టమ్స్ ఎక్కువ ఉండడము అండ్ వెంటిలేటర్స్ మీదకి వెళ్ళడము. అక్కడ నుంచి కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. సో లంగ్స్ అప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో పేషెంట్ ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ అయ్యి ఇప్పుడు ప్రెగ్నెన్సీ పరంగా ఆలోచించాలి అంటే అప్పుడు సివియారిటీ ఎంత ఉంది? ఓన్లీ మైల్డ్ సింప్టమ్స్‌తో వెళ్తే క్లియర్ అయిపోయి ఉంటే కనుక అంత ఎక్కువగా ఎఫెక్ట్ పేషెంట్ కి రాకపోవచ్చు. బట్ ఇన్ కేస్ లాంగ్ కోవిడ్ కానీ లేకపోతే కోవిడ్ రికవరీ పీరియడ్ అనేది లాంగ్ పీరియడ్ ఉన్నప్పుడు పేషెంట్స్ వాళ్ళకి కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. లేదా ఇమ్యూన్ సిస్టమ్ కి మళ్ళీ నార్మల్ గా రావడానికి చాలా ఎక్కువగా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో మనకి ఎక్కువ కేర్ అనేది అవసరం పడుతుంది. సో అండ్ దెన్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ అండ్ పేషెంట్స్ కంప్లీట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అండ్ దే షుడ్ ఫాలో ద డ్యూ ప్రోటోకాల్స్ లైక్ వేరింగ్ అ మాస్క్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ హ్యాండ్ శానిటైజేషన్ అండ్ మెయింటైనింగ్ డిస్టెన్స్. ఇవన్నీ ప్రోటోకాల్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఫర్దర్ గా ఇంకా ఎక్కువగా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. బట్ యాజ్ సచ్ ఇప్పటిదాకా జరిగిన స్టడీస్ కానీ ఏవైనా మనం చూసుకుంటే కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అనేది చాలా మటుకు చెప్పగలిగేది ఏంటంటే టెంపరరీ. ఎందుకంటే బాడీ అనేది మనకి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో మేబీ 1 or 2 months పోస్ట్ కోవిడ్ కొద్దిగా ఎక్కువ పేషెంట్ ఇబ్బంది పడొచ్చు ప్రెగ్నెంట్ అవ్వడానికి. బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ ఆల్సో కేసెస్ మనం చూసినవి ఏంటంటే న్యాచురల్ గా కన్సీవ్ అయ్యి వాళ్ళు కోవిడ్ పాజిటివ్ అయ్యి ఇప్పటికి డెలివరీ కూడా అయింది. అండ్ దెన్ ఆర్ మేబీ ప్లాన్ ప్రెగ్నెన్సీ అయినా సరే కోవిడ్ పాజిటివ్ ఇప్పుడు కూడా ఒమిక్రాన్ వల్ల పాజిటివ్ కేసెస్ మనం చూస్తున్నాం. సో మేజర్ గా ఎఫెక్ట్ అనేది ప్రెగ్నెన్సీ మీద లేదా బేబీ హెల్త్ మీద పడుతుందన్నది క్లియర్ గా ఎవిడెన్స్ అయితే ఇప్పటిదాకా ఏమీ లేదు. ఇది మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ద టైం చూడాల్సిందే. యా, అంటే లైక్ దర్ ఇస్ లాట్. ఇంకొక క్వశ్చన్ కామన్ గా లైక్ మనం చూస్తున్నట్టయితే కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో లైక్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ పైన వాళ్ళ స్పెర్మ్ కౌంట్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా వాళ్ళ పైన? బికాస్ ఒకవేళ డెల్టా వేరియంట్ లో కోవిడ్ పాజిటివ్ అయినా కానీ ఇప్పుడు ఒమిక్రాన్ లో కోవిడ్ పాజిటివ్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో బేసికలీ అండి డెల్టా వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. డెల్టా వేరియంట్ వాజ్ ఈవెన్ ఇన్ఫెక్షియస్ అండ్ ఆల్సో వెరీ సివియర్. అంటే ఇట్ వాజ్ కాజింగ్ వెరీ సివియర్ డిజీజ్. బట్ ఇప్పుడు మనం ఒమిక్రాన్ చూసుకుంటే గనక ఇప్పటిదాకా తెలిసింది ఇట్ ఈస్ హైలీ ఇన్ఫెక్షియస్. అంటే స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంది. కాకపోతే అంత సివియర్ సిమ్టమ్స్ వచ్చి పేషెంట్స్ హాస్పిటలైజ్ అవ్వడం కానీ వెంటిలేటర్ మీద ఉండడం కానీ ఇప్పటిదాకా అయితే అంత నోటిఫైడ్ కేసెస్ అయితే లేవు. ఓకే, సో దీన్ని బట్టి అండ్ దెన్ ఇప్పటిదాకా 1 year ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగిన స్టడీస్ లో కూడా చెప్పింది ఏంటంటే జనరల్ గా ఇది ఒక ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది. సో ఇన్ ఆ టర్మ్స్ మనం చూసుకుంటే బాడీ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ అవడానికి టైం పడుతుంది. సో ఇమీడియట్ గా పోస్ట్ కోవిడ్ ఎవరికైనా మనం సీమెన్ అనాలిసిస్ చేసి అంటే వీర్య పరీక్ష చేసి ఉంటే ఆ వీర్యం తగ్గడం అనేది అప్పుడు ఒక టెంపరరీ నోటిఫికేషన్ ఉండొచ్చు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ 3 months తర్వాత మనం చూస్తే కరెక్ట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని టెంపరరీ డిక్రీజ్ ఇన్ కౌంట్ అంటారు. బట్ అట్ ద సేమ్ టైం చాలా సివియర్ గా తగ్గిపోతుంది అన్నది కూడా కాదు. సో అంటే బేసిక్ గా పేషెంట్ ఇమ్యూనిటీ, పేషెంట్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమున్నాయి, ఎలా ఎఫెక్ట్ అయింది, ఎంత సివియర్ ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, ఒకవేళ అటువంటి ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే లైక్ డైట్ లో కానీ ఎటువంటి ఏమైనా తీసుకున్నప్పుడు దానిపైన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో?
సో ఇన్ కేస్ ఎవరైనా కోవిడ్ పాజిటివ్ అయ్యి టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వీరం కౌంట్ తక్కువ ఉండడం కానీ, లేకపోతే మూమెంట్ ఆఫ్ ద స్పర్మ్ తక్కువ ఉండడం కానీ, ఎలాంటివి అబ్నార్మాలిటీస్ ఏమైనా కనిపిస్తే మనము పేషెంట్ కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చెప్తాం. అంటే మంచి న్యూట్రిషియస్ డయట్ ఇంక్లూడింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సో దట్ ఫ్రెష్ న్యూట్రియంట్స్ అనేవి మనకి ఫుడ్ ద్వారా వెళ్తాయి. అలాంగ్ విత్ దట్ వీ గివ్ ద పేషెంట్ సప్లిమెంటేషన్, మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్. అండ్ ఆల్సో మనకి మెయిన్ గా ఈ అబ్నార్మాలిటీస్ ఎందుకు వస్తాయంటే బాడీలో ఉన్న ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల సెల్యులర్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాం. మామూలుగా జనరల్ బాడీలో దెర్ ఇస్ సంథింగ్, దెర్ ఇస్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి. ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, లేదా ఫ్రీ రాడికల్స్ అంటారు. ఫ్రీ రాడికల్స్ నార్మల్ రేంజ్ లో ఉన్నంతసేపు నార్మల్ మెకానిజమ్స్ ఆఫ్ ద సెల్ ఫంక్షనింగ్ ఉంటుంది. బట్ ఫ్రీ రాడికల్ రేంజ్ ఎక్కువ పెరిగిపోతే దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఇది ఎనీ పోస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, ఎనీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తర్వాత కానీ జనరల్ గా ఎవరికైనా కనిపిస్తుంది. సో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి మనము యాంటీ ఆక్సిడెంట్స్ థెరపీ ఇస్తాం. సో ఇలాగా మెడికల్ ట్రీట్మెంట్ తో ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజెస్ అండ్ డయట్ చేంజెస్ తో పేషెంట్ కి ఒక 2 months తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే ఆ చేంజ్ అనేది కౌంట్ లో ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ దట్ ఇట్ ఈస్ టెంపరరీ. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా లైక్ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ మధ్యలో కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది కేసెస్ మనం చూసాము. సో అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఆర్ ఈవెన్ ఐవీఎఫ్ కి వెళ్లే ముందు, బికాస్ ఇప్పుడు కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్ లో కేసెస్ చాలా వైరల్ గా స్ప్రెడ్ అవుతున్నాయి, కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఐవీఎఫ్ కి వెళ్లే ముందు, ఒకవేళ ఐవీఎఫ్ లో ఉన్నప్పుడు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు? ఓకే. సో అంటే ఇప్పుడు బేసిక్ గా మనకు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కంప్లీట్ లాక్డౌన్, ట్రీట్మెంట్ అన్ని స్టాప్ చేశారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ సీన్ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద ఎండ్ అండ్ వీ కెన్ నాట్ స్టాప్ ది రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఫర్ ద పేషెంట్. వీ కెన్ నాట్ డినై అ పేషెంట్ దట్ దే హ్యావ్ టు గెట్ ప్రెగ్నెంట్. సో ప్రోటోకాల్ ఫాలో అవుతూ పేషెంట్ కి రెగ్యులర్ గా మనం చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇన్ కేస్ వ్యాక్సినేటెడ్ లేకపోతే వీ సజెస్ట్ దెమ్ టు కంప్లీట్ దేర్ వ్యాక్సినేషన్ డోస్, సో దట్ ఇన్ కేస్ డ్యూరింగ్ the treatment or any point of their treatment or after pregnancy they get pregnant, they get COVID, at least the symptoms అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. బికాస్ మనం చూసినట్టయితే వ్యాక్సినేటెడ్ పీపుల్ లో సిమ్టమ్స్ అనేవి కొద్దిగా సివియారిటీ తక్కువగా ఉంది. సో వ్యాక్సినేషన్ డోస్ బోత్ హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఇద్దరు కంప్లీట్ వ్యాక్సినేషన్ డోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. అండ్ దాట్ టు వ్యాక్సినేషన్ ఇచ్చిన 1 week to 10 days తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఐవీఎఫ్ వల్ల సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చిందా అన్న డిఫరెన్షియేషన్ కోసం ఒక 1 week బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ సెట్ అవ్వడానికి టైం మనం ఇస్తే మనకి ఎక్కువగా కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటుంది. And then with due protocol, whenever the patient is visiting the center, first we screen them symptomatically whether they have had any fever kani, cold kani, cough kani, leda any they have come in contact with any person who had been infected. So contact tracing avanni chesin tarvatani we take the patient and we counsel them or we do the due treatment. And before any procedure like IUI kani, IVF kani, we regularly do the COVID RT-PCR test for the couple, so that we want to make sure at least before starting there is no infection. బట్ బికాస్ దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కొంతమందికి స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఉండరు, బట్ డ్యూ పీరియడ్ ఆఫ్ 10 days మేబీ దే కెన్ గెట్ పాజిటివ్. సో దట్స్ వై అట్ ఎవ్రీ స్టెప్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఫాలో ద ప్రోటోకాల్. And patient should be wearing their mask regularly and avoiding public gatherings as far as possible, at least during the treatment, so that treatment అనేది మధ్యలో ఆపాల్సిన అవసరం పడకుండా ఉండడానికి. అండ్ దెన్ ఇప్పుడు ఒమిక్రాన్ ని చూసుకుంటే, అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే మనకి ఒమిక్రాన్ వేరియంట్. సో ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ పేషెంట్స్ కొంతమంది పాజిటివ్ అవుతున్నారు, బట్ సిమ్టమాటికలీ అంత సివియారిటీ లేదు. కాబట్టి వాట్ వీ సజెస్ట్ ఇస్ టు క్వారంటైన్ దెమ్సెల్వ్స్ అండ్ ఫాలో ది కోవిడ్ ప్రోటోకాల్ మెడికేషన్, and then maintain the hand hygiene and maintain distance, and not to worry much because anta severe cases aithe ippudu daaka chudaledu kabatti, but due precautions తీసుకుంటే మంచిది. And then to take a booster dose if they are eligible to be taken for a booster dose, because ఇప్పుడైతే పీక్ పెరుగుతుంది కాబట్టి. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ బూస్టర్ డోస్ తీసుకోవచ్చు?
అదే అంటే బూస్టర్ డోస్ తీసుకోవచ్చండి. బట్ యాజ్ ఐ సెడ్ డోస్ తీసుకున్న ఏదైనా సరే ఫస్ట్, సెకండ్ బూస్టర్ తీసుకున్న డే నుంచి అట్లీస్ట్ 1 వీక్ టు 10 డేస్ గ్యాప్ అయితే మనం సజెస్ట్ చేస్తాం. సో ఇన్ కేస్ ఏదైనా పేషెంట్‌కి టైం ఉంది దట్ వీ హ్యావ్ అట్లీస్ట్ 2 వీక్స్ అంటే వీ సజెస్ట్ దెమ్ దట్ టు టేక్ ఇట్. బూస్టర్ అంటే డోస్. ఐయుఐ సైకిల్స్ అయితే పర్వాలేదండి. బట్ ఐవీఎఫ్ సైకిల్ అంటే వాళ్ళకి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం, స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాం కదా. సో స్టార్ట్ చేసిన తర్వాత తీసుకుంటే మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే, బికాస్ దిస్ ఇస్ ఆల్సో అ న్యూ థింగ్, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అండ్ వీ డోంట్ నో వెదర్ ద ప్రాబ్లమ్ ఇస్ అరైజింగ్ ఈదర్ డ్యూ టు వ్యాక్సినేషన్ ఆర్ డ్యూ టు ద స్టిమ్యులేషన్. సో ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ టైంలో అయితే అవాయిడ్ చేయమని చెప్తాము. దట్స్ ద రీజన్ ఐ సెడ్ ఒక 1 వీక్ 2 వీక్స్ టైం ఉంటే complete it and then start the treatment. Yeah, and inkoti commonly asked questions lo like COVID positive వచ్చిన వాళ్ళు if they are trying to get pregnant, ఎంత డ్యూరేషన్ ఆగాల్సి ఉంటుంది వాళ్ళు if they have to resume to start to getting pregnant process? సో బేసికలీ ఏంటంటే అట్లీస్ట్ మనము ఒక 1 to 1.5 month టైం అయితే ఇవ్వాలి బాడీకి రికవర్ అవ్వడానికి. అండ్ యాజ్ ఐ సెడ్ కి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మేబీ 1 month ఇస్ క్వైట్ సఫిషియంట్. బట్ ఇఫ్ ద పేషెంట్ హ్యాడ్ సివియర్ సిమ్టమ్స్, కొంతమందికి యాజ్ ఐ సెడ్ లాంగ్ కోవిడ్ వస్తుంది, దట్ పోస్ట్ ఈవెన్ కోవిడ్ ఆర్టీపీసీఆర్ బీయింగ్ నెగటివ్ దే హ్యావ్ లంగ్ సిమ్టమ్స్, దే ఫీల్ బ్రెత్లెస్ అండ్ దెన్ స్టిల్ దే హ్యావ్ టు టేక్ ది స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అండ్ యాంటీఫైబ్రిలైటిక్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో ఆ డ్యూ కోర్స్ కంప్లీట్ అయ్యి పేషెంట్ హెల్దీ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఫర్ క్లారిఫైయింగ్ ఆల్ ది క్వెరీస్ దట్ ఉన్న ఈ ఫర్టిలిటీ అండ్ కోవిడ్ రిలేటెడ్ ఫర్టిలిటీ క్వశ్చన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ మీద మీ సమాధానాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.